సో గుడి లోపలికైతే వచ్చేసాము. ఎంత బాగా రెడీ చేశారంటే, నేను ఆఫ్టర్ 3 years 4-5 years తర్వాత నేను మంత్రాలయంకి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూపిస్తాను నేను. ఇంత విశాలంగా నేను ఎప్పుడూ చూడలేదు. సూపర్ ఉంది అసలు. సో అయితే ఏమైందంటే, మేమైతే వీకెండ్స్లో పోయినాం కదా, చాలా రష్ ఉంది. సో మాకైతే ఒక దగ్గర ఒక 1/2 hour 1 hour పట్టింది బయటకు వచ్చాక. అండ్ దర్శనం అయితే బాగా అయింది. అంటే చాలా వెయిటింగ్ ఏం లేదు, బాగా కరెక్ట్గా వదిలేస్తున్నారు దర్శనం చేసుకొని. దాని తర్వాత ఇదంతా మ్యూజియం లాగా పెట్టారండి, చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ చూడలేదు, కానీ ఇప్పుడు చూశాను, చాలా బాగుంది. అంటే ఫుల్ చేంజ్ అయిపోయింది మంత్రాలయం. మేము చూసిన ప్రకారం అయితే అప్పుడు వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది చాలా. అండ్ దాని తర్వాత మొదటి ఏకాదశి అనేసి మేము అక్కడ నదిలో దీపాలు పెట్టాము. దాని తర్వాత మా ఆయన జీలక చూచం దీపాలు అంటే చెప్పించుకున్నాడు, జస్ట్ నార్మల్గా చెప్పాడు. తర్వాత మేము అక్కడ సన్సెట్ అయితే ఎంత బాగుందంటే సన్సెట్ చూసాము. దాని తర్వాత గంగా ఆరతి చేసి మళ్ళీ దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అన్నీ చేస్తాను అంటే చాలా ఏళ్ళ తర్వాత వెళ్తే అదొక హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది అనుకుంటా. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. అండ్ నాకు దర్శనానికి దీనికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టము. బర్త్డేకి అనేసి మా ఆయన సర్ప్రైజ్ ప్లాన్ చేసిండే, చాలా మంచి పని చేశాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చెక్ ఇన్ అయినాము, దర్శనానికి వెళ్ళిపోయినాము. మేము అంత తీయలేదు కాబట్టి కొన్ని ఫొటోస్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి, బాగుంటాయి.